మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్టానం ఇన్ఛార్జిగా తొలగించబోతున్నారు. తెలంగాణ ఇన్ఛార్జ్ పదవి నుండి మీనాక్షి మేడం వెళ్ళిపోబోతుంది. మీనాక్షి మేడం మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోబోతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఫస్ట్ ఒక మేడంని పంపించారు, ఇన్ఛార్జిగా పంపించారు. ఫస్ట్ ఒక మేడంని పంపించినప్పుడు రేవంత్ రెడ్డి ఆమెని మంచిగానే మేనేజ్ చేసుకున్నాడు. కొంతమంది అయితే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి ఆమె వచ్చినప్పుడు ఆమెకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చుడట, విల్లా గిఫ్ట్ అట, కార్ గిఫ్ట్ అట, రకరకాల గిఫ్ట్ ఇచ్చి మేడం మేము ఈ పని చేసుకున్నాం ఆ పని చేసుకున్నాం, ప్లీజ్ మేడం మా పైన ఫోకస్ పెట్టకండి, మా పైన అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వకండి అని చెప్పి దీపాదాస్ మున్షికి కొన్ని గిఫ్ట్లు ఇచ్చి మేనేజ్ చేసిన అనేది ఒక పెద్ద చర్చ ఉన్నది. అంటే రకరకాల వినబడినటువంటి అంశం కదా. ఆ తర్వాత మీనాక్షి మేడం వచ్చింది. మీనాక్షి నటరాజన్ మేడం వచ్చినప్పుడు కూడా వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. రకరకాలుగా వీళ్ళు మీనాక్షి మేడంకి గిఫ్ట్ ఇవ్వచ్చు, మేనేజ్ చేయవచ్చు, మనం చెప్పినట్టు మీనాక్షి మేడం వింటది అని అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ వినలే. మీనాక్షి నటరాజన్ సింపుల్గా ఆమె ట్రైన్లో వచ్చింది ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు. బ్యానర్లు ఫ్లెక్సీలు కూడా మనం ఏడా చూడలే. సింపుల్గా ఆమె వచ్చింది. సింపుల్ ఒక చిన్న ఇంట్లో ఉంటున్నది ఆమె. కాబట్టి మీనాక్షి నటరాజన్ అందరి లెక్క కాదు, చాలా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా కాంగ్రెస్ పార్టీని నడిపింది. కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలైనా గొడవలైనా కూడా మీనాక్షి మేడం అప్పటికప్పుడే సార్ట్అవుట్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది. పార్టీలో ఏదైనా అటు ఇటు అయితే లీడర్లు వాళ్ళందరినీ సెటిలైట్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ మూడో వ్యక్తి ఎవరు వస్తారు? ఇప్పుడు మీనాక్షి మేడంని తీసేయబోతున్నారు అధిష్టానం అనేది ఒక చర్చ. మూడో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తి రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర, అలాగే గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, వేరే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, కొంత పరిపాలన పైన పట్టున్నటువంటి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ పైన గట్టిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డికి తోడుగా పంపించడానికి అధిష్టానం సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డికి తోడుగా అంటే రేవంత్ రెడ్డికి బాస్ లెక్క పంపించడానికి హైకమాండ్ రెడీ అవుతారు. మరి ఆ సీనియర్ లీడర్ ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. కానీ రాహుల్ గాంధీకి దగ్గరట. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినట్ట, వేరే రాష్ట్రంలో సంథింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఓడిపోయినటువంటి వ్యక్తో, లేకపోతే ఇప్పుడు రాజకీయాలలో ఆయన పెద్దగా ఆసక్తి చూపినటువంటి వ్యక్తో, లేకపోతే ఆయన ఎమ్మెల్యే కూడా ఓడిపోయి ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తో ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చి రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు చెప్పడానికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా రాహుల్ గాంధీ ఒక మనిషిని పంపించబోతున్నా అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చేటటువంటి మూడో వ్యక్తిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మీనాక్షి మేడం మేనేజ్ చేస్తే మీనాక్షి మేడం ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయలే. రేవంత్ రెడ్డి పైన మస్తు కంప్లైంట్లు ఇచ్చింది. రేవంత్ రెడ్డి పైన చాలా సర్వేలు చేసింది మీనాక్షి మేడం. రేవంత్ రెడ్డిని ముప్పతిప్పలు పెట్టింది మీనాక్షి మేడం. హైకమాండ్కు పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి రిపోర్ట్ పంపించింది. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి మూడో వ్యక్తి, మరి ఆయన గతంలో మాజీ ముఖ్యమంత్రి, ఆయన వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి అనుభవం ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే రేవంత్ రెడ్డి పరిపాలన కథ అంతా కూడా ఆయనకు తెలుస్తుంది.